guys, నేను మీ జాష్నవి. ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. తమ్నేల్ చూసి వీడియో ఏంటో మీకే అర్థమైపోయి ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ ఫీల్ అయ్యేది ఏంటి అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ సీట్ తెచ్చుకోవాలి అని అనుకుంటారు. కానీ మనం చేరిన కాలేజ్ కావచ్చు, లేదంటే మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు, జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ర్యాంక్ సరిగ్గా రాకపోవచ్చు. అండ్ దాని తర్వాత ఒక మంచి కాలేజ్ రావాలంటే ఆప్షన్ ఏంటి? ఎంసెట్. అలాగే అందరు ఫీల్ అయితే నేను కూడా జేఈ మెయిన్స్ మంచిగా రాసి క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్ తెచ్చుకోవాలనుకున్నాను. అండ్ దానికి పాసిబిలిటీ అయితే పోయింది. తర్వాత ఇంకా ఆప్షన్ ఏంటి? ఎంసెట్. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ అందులో చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అవి కూడా ఫేస్ చేస్తాను, వాటి కూడా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రాబ్లమ్స్ ఐ ఫేస్డ్ ఇన్ మై ఎంసెట్ ప్రిపరేషన్. ఫస్ట్ ఇయర్ మొత్తం వచ్చేసి ఎలాగైపోయిందంటే లాస్ట్ వరకు జేఈ మెయిన్స్ చెప్తూనే అయిపోయింది. కానీ కొంతమంది ఫ్యాకల్టీ మంచిగా చెప్పారు, కొంతదానికి ఫ్యాకల్టీ సరిగ్గా లేరు. సో అలాగలాగా కంప్లీట్ అయింది ఫస్ట్ ఇయర్ లాస్ట్కి వచ్చేసరికి ఐపీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఐపీ ఎగ్జామ్స్ లాస్ట్ 10 days ఉన్నాయనగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు క్లియర్గా చదివాను, కాన్సెప్ట్స్ ఇవన్నీ క్లియర్గా చదవడం వల్ల ఐపీ ఎగ్జామ్స్ బాగానే రాశాను. అండ్ అలాగే ఐపీ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ప్రెషర్ ఎక్కడ ఉంటుంది? జనవరి వచ్చేసరికి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రెషర్ అంతా దేని మీద పడుద్ది అంటే జేఈ మెయిన్స్. సో దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. అండ్ రాసాకనే అంత మంచిగా ర్యాంక్ రాలేదు. అండ్ తరువాత ఐపీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మళ్ళీ 10 days అక్కడ కూడా ప్రిపరేషన్ చేసింది. ఐపీ ఎగ్జామ్స్కి 10 days మినిమం ప్రిపరేషన్ మాది. అండ్ తర్వాత వచ్చేసి 10 days పర్ఫెక్ట్గా అయితే ఐపీకే ఇచ్చాము. ఐపీ ఎగ్జామ్స్ బాగానే రాసాము, కాన్సెప్ట్స్ మంచిగానే ప్రిపేర్ అయ్యి ఐపీలో మంచిగానే మార్క్స్ అయితే స్కోర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జేఈ మెయిన్స్ ఉంది, ఎంసెట్ ఉంది. ఈ రెండిట్లో లైక్ నేను ఒకదానికి టార్గెట్ పెట్టుకోవాలి, రెండుటికి ప్రిపేర్ కావాలంటే రెండుటికి ప్రిపేర్ అంత మంచిగా కాలేను. సో నేను ఐపీ 2 years మంచిగా ప్రిపేర్ అయ్యాను. సో మనకి ఐపీలో వచ్చిన కొన్ని క్వశ్చన్ డైరెక్ట్గా కూడా వస్తాయి ఎంసెట్లో. సో అప్పుడు చూసుకున్నా జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలా. కొంతమంది అంటారు రెండుటికి ప్రిపేర్ అయ్యి ఏదో ఒక ఎగ్జామ్ అయినా మంచిగా రాయొచ్చు అని. అది అందరికీ పాసిబుల్ కాదు. జేఈ మెయిన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితేనే ఎంసెట్లో మంచిగా స్కోర్ చేయగలము. సో నేనైతే 2 years టైం వేస్ట్ చేసి లైక్ ఇప్పుడు జేఈ మెయిన్స్కి రాయాలంటే టైం అయితే సరిపోదు, ప్రిపరేషన్ అయితే కంప్లీట్ కాదు. ఎంసెట్కి ఖచ్చితంగా ఒక 2 months 3 months కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంసెట్లో మంచిగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచే ఏమేమంటే పీవైక్యూస్ బుక్స్ కొని ఎంసెట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. జేఈ మెయిన్స్ అయితే కంప్లీట్లీ స్టాప్ చేశాను. ఎందుకు అంటే జేఈ మెయిన్స్ మీద హోప్ పోయింది. ఇప్పుడు చదివిన ఒక మంచి ర్యాంక్ రాదు అని డిసైడ్ అయ్యి కంప్లీట్లీ స్టాప్ చేసి ఎంసెట్కే సెల్ఫ్ స్టడీ స్టార్ట్ చేశాను. కొద్ది రోజులు మంచిగానే జరిగింది. తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఎంసెట్ ప్రిపరేషన్ కూడా స్టాప్ చేశాను. అండ్ తర్వాత ఆ ఎంసెట్ ప్రిపరేషన్ స్టాప్ చేసిన కొద్ది రోజులకే టీఎస్ ఎగ్జామ్ ఉంది. ఎంసెట్ అటెంప్ట్ ఇచ్చాను. ఎగ్జామ్ రాసిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ తర్వాత కొద్ది రోజులకే టీఎస్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, మంచిగా కూడా రాలేదు. అండ్ తర్వాత టీఎస్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి ఎగ్జాక్ట్గా 10 days టైం ఉండింది. అండ్ ఆ రోజు ఏమైందంటే ఇంట్లో వాళ్ళు ఎలాగ ఫీల్ అయ్యారంటే ఇంక వీళ్ళకి ఒక మంచి కాలేజ్ రాదు బీటెక్కి అని డిసైడ్ అయిపోయారు. సో ఆ రోజు వాళ్ళందరి డిస్కషన్ ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అని. సో అప్పుడు ఏపీ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యాను. ఎలాగ ప్రిపేర్ అయ్యానంటే ఒక్కొక్క రోజు సరిగ్గా కూడా తినలేదు, నిద్ర కూడా లేదు ఆ 10 days సరిగ్గా అలా చదివాను. అండ్ ఆ 10 daysలోనే చదివి 12K ర్యాంక్ వచ్చిందంటే కాదు, ముందు కూడా కాన్సెప్ట్స్ ఐపీ ఎగ్జామ్స్ మంచిగా చదివాను. అండ్ జేఈ మెయిన్స్ కూడా అంత ఇంత టచ్ ఉంది. సో అవన్నీ కలిపి ఆ 10 days ఓన్లీ నేను పీవైక్యూసే ప్రాక్టీస్ చేశాను. ఒక చాప్టర్ తీసుకొని కాన్సెప్ట్స్ చదివి పీవైక్యూస్ చేస్తూ వచ్చాను. ఏంటంటే నారాయణలో చదివిన వాళ్ళకైతే సిడిఎఫ్ అని ఒకటి ఉంటుంది, కాన్సెప్ట్ డెఫినేషన్స్ ఫార్ములాస్ అని. అది కానీ మంచిగా ప్రిఫర్ చేస్తూ పీవైక్యూస్ చేస్తూ వస్తే ఎంసెట్లో అయితే మంచిగా స్కోర్ చేయొచ్చు. నేనైతే లాస్ట్ 10 days అదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను. అండ్ తర్వాత ఆర్ఎస్ అకాడమీలో కొన్ని చీట్ కోడ్స్ ఇవి ఉంటాయి, అవి కూడా ఫాలో అయ్యాను.
ఇలాగా మొత్తం కవర్ చేస్తూ ఆ 10 డేస్ ప్రిపేర్ అయితే 12K ర్యాంక్ వచ్చింది. ఆ 12K ర్యాంక్ వచ్చిన తర్వాత సాటిస్ఫై అయ్యానా? లేదు. ఇంకా ముందు నుంచి ఇలానే చదువుంటే ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఒక మంచి ర్యాంక్ అయితే వచ్చేది కదా అనే ఫీల్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా కాలేజ్ సెలక్షన్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీయే ప్రయారిటీ పెట్టాను, అందులోనే వచ్చింది. అండ్ ఈ మొత్తం కంప్లీట్గా నేను సాటిస్ఫై అయింది ఎక్కడంటే ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావడం. ఇది ఒకటే నా సాటిస్ఫాక్షన్. నా ర్యాంక్ దగ్గర నా సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ ర్యాంక్ దగ్గర ఎందుకు లేదంటే ఆ 10 డేస్లో 12K వచ్చిందంటే బెటర్. ఎందుకంటే నేను కొద్ది రోజులు ప్రిపరేషన్ కంప్లీట్లీ స్టాప్ చేశాను. అండ్ తర్వాత ర్యాంక్ దగ్గర అంత ఎక్కువ సాటిస్ఫై కాలేదు, కానీ కాలేజ్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ర్యాంక్కి ఏయులో వస్తుందని. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే లైక్ మీకు ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ జరిగే స్టేజ్. సో ఈ ఐపీ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యి రాశారనుకోండి, మీకు అది ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ ఇవన్నీ అప్పుడు కూడా యూజ్ అవుతాయి. సో ఐపీ ఎగ్జామ్ మంచిగా రాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏపీ వాళ్ళకైతే 25% వెయిటేజ్ కూడా ఉంటుంది ఐపీది. సో జాగ్రత్తగా రాయండి. ఇందుకోసమే వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను, ఐపీ ఎగ్జామ్స్ జరుగుతున్న స్టేజ్ కాబట్టి. సో ఐపీ ఎగ్జామ్స్ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.